ఇంతకుముందు ఫిలిప్ అన్న గారు ఓపెనింగ్ వర్డ్స్ చదివిండు కదా, మన బట్టలు చింపుకోవడం కాకుండా హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో ఉండాలని. అప్పుడు దేవుడు కీడు చేయాల్సిన కీడు చేయకుండా మనకు మేలు చేస్తాడు దేవుడు. యోవేలు గ్రంథంలో ఉన్న కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రవచనాలు మంచిది. అది శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ఇన్వాల్వ్మెంట్ గురించి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ పాత కాలంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపపడడానికి గుర్తుగా వాళ్ళు ఏం చేసేదంటే మంచి బట్టలు తీసేసి గోనె పట్ట ధరించుకునేది. తర్వాత ఇంకా భయంకరంగా పరిస్థితి వచ్చినప్పుడు గోనె పట్టలు చింపుకునేది అనమాట. అంటే ఎంత బాధపడుతున్నానో అని చెప్పుకోవడానికి సింబాలిక్గా అది చేసేదన్నమాట. అయితే ప్రవక్త చెప్తుంటే అది ఎంత నార్మల్ అయిపోయిందంటే తర్వాత రొటీన్ అయిపోయింది అనమాట. రొటీన్ అయిపోయి బట్టలు చింపుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటారు. బూడిద పూసుకోవడం ఇవన్నీ చేస్తా ఉంటే అప్పుడు ప్రవచిస్తున్నానన్నమాట. మీ హృదయాలు చింపుకోవాలి. బయట ఫిజికల్‌గా చేయడం కాదు అని. ఇప్పుడు కూడా మన మధ్యలో సంఘాలలో కూడా మెనొనైట్ దాంట్లో ఇంకెక్కువ రొటీన్‌గా నడుస్తా ఉంటది. ఏందంటే అందరం కలిసి ఒకరి పాదాలు ఒకరు కడుగుతా ఉంటారు. కడిగి మనం ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. మనం తగ్గించుకోవాలి. ఈ రెండిటికి పనికొచ్చేటట్టు యేసయ్య మాదిరి చూపించిండు కదా! ఎవడు నాయకుడైతాడో, ఎవడు కావాలో వాడు సేవకుడై ఉండాలి అని. సర్వెంట్ లీడర్‌షిప్ అని యేసయ్య మనకు చూపించిన మాదిరి అన్నమాట. ఒకడు లీడర్‌గా ఉండాలంటే, ఒకడు అధికారం కావాలనుకున్నప్పుడు వాడు వాడు సేవకుడై ఉండాలని ఉంటది. అది కూడా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా కాన్ఫరెన్స్‌లో సమాధానం ఎక్కడ లేదు గానీ, మళ్ళా ఎవరు కూర్చున్నా అక్కడ వాళ్ళందరూ అది అడిగి ఫోటోలు తీసుకొని వాటిని పబ్లిసిటీ చేసుకుంటా ఉంటారు. లోపల అహంకారం పోదు గానీ, బయటనేమో ఇట్లా చేస్తా ఉంటారు. సో, ఫిజికల్‌గా అండ్ స్పిరిచ్యువల్‌గా ఈ రెండిటి మధ్యలో క్లాష్ వస్తదనమాట. అయితే నేను దేవుని సన్నిధిలో ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ అబౌట్ దిస్ మెయిన్ సబ్జెక్ట్. ఎందుకు మనం ఎంత చేసినా మనుషులు ఎందుకు మారరు? హృదయాలు ఎందుకు మారవు వాళ్ళయి? లేతే మనం ఎందుకు మారతలేము అట్‌లీస్ట్? సో, ఎవరికి వాళ్ళు పరిశీలించుకున్నా కూడా మన శరీరంలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో మార్పు రావాలంటే మనం ఫిజికల్ పార్ట్ ఆఫ్ వ్యూ చూసుకోకుండా స్పిరిచ్యువల్‌గా చూసుకోవాలి. దేవుని ఆత్మ ఏం చెప్తుందో ఆత్మను మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు పోయి శరీర సంబంధమైనవి వస్తాయి. ఆ క్లాషే మన సంఘాలలో గాని, కుటుంబాల్లో గాని మన క్యారెక్టర్‌లో గూడా డిఫరెన్స్ తెస్తది. సో, మనం శరీర సంబంధుల్లాగా ఆలోచిస్తున్నామా? ఆత్మ సంబంధంగా దేవునికి లోబడుతున్నామా అనేదే తెలవాలి అనేది పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ అది. బాప్తిస్మం వచ్చే వరకు గూడా చాలామంది ఇప్పుడు ఎవరు నిజంగా బాప్తిస్మం తీసుకుంటున్నాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘం వాడిని విశ్వాసిగా గుర్తుపట్టుకుంటది. అందుకనే పౌలు రాసినప్పుడు బాప్తిస్మములను గూర్చిన బోధ అంటాడు. బాప్తిస్మమును గూర్చిన బోధ అనడు. అందుకనే బాప్తిస్మములు తీసుకున్నాక మీకు మీ మీద పరిశుద్ధాత్మ వచ్చిందా అని అడిగి ఆదిమ సంఘంలో వాళ్ళు చేస్తారు. ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా 2 కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటదనమాట. మనం గూడా సహోదర ప్రేమ చూపియాలి. ప్రేమ చూపియాలన్నప్పుడు తప్పకుండా మన సహోదరులు కొంతమంది మీద మనకు వ్యతిరేక భావం ఉంటది. అప్పుడే ప్రేమ చూపియడం అవసరం ఉంటది. మనకు నచ్చినోళ్ళతోటి మనం ప్రేమ చూపియడం అనేది నార్మలే గదా! సో, అట్లా ఇష్టం లేకున్నా గూడా మనం ప్రేమ వ్యక్తపరచగలగాలి. అందుకనే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలంట. సమాధాన పడడానికి వెంటాడాలి ఎందుకంటాడంటే సమాధానం లేదు. ఉండని పరిస్థితే ఉంటది. ఇవన్నీ గూడా దేవుడు ఎందుకు చేస్తుండంటే, మనము క్రీస్తులాగా మనం తయారు గావడానికి పరిస్థితులు క్రియేట్ అయితుంటాయి. కొన్నేమో మనం అనుకుంటాం గదా! మంచిగా అంతా బాగుంటే బాగుండు అనుకుంటాం. కానీ తప్పకుండా అక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి. మన పాత కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ సంఘాలలో ఎంత మంచి ప్రేమ, అభిమానాలుంటాయి అవన్నీ అంటాం గదా! వాళ్ళ మధ్యలో గూడా డిఫరెన్సెస్ ఉండేవి. కానీ వాళ్ళ ప్రేమ ఎంత ఎక్కువుండే అంటే, ఆ డిఫరెన్సెస్‌ని ఎగ్జిబిట్ చేయకపోయేది. ఆ! సరేలే పోనీలే అని సేవ జరిగేది. దేవునికి మహిమ కలిగేది. మన మెనోనైట్ కాన్ఫరెన్స్ కూడా మిషనరీల మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ ఉండేది. దే ఆర్ ఎక్స్‌ప్రెసింగ్
అట్ ద సేమ్ టైమ్ దే వర్ వర్కింగ్ టువర్డ్స్ ద మెయిన్ గోల్ అన్నమాట. సో, మన లోపల భిన్నత్వం ఉన్నాక గూడా మనము వి హావ్ టు బి టుగెదర్. అదే అన్నమాట సమాధానం అంటే. సో, అటువంటి సమాధానంకు బేస్ ఏముండాలంటే, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం ఉండాలి. అది లేనప్పుడు క్లాష్ వచ్చేస్తదండి. దాని గురించి జెప్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ లేకుండా మనము అసలు వి కెన్ నాట్ ఈవెన్ ఎంటర్ ఇంటూ హెవెన్ అంట. అసలు పరిశుద్ధాత్మను మనుష్య కుమారుడిని దుఃఖపరిచిన యేసయ్యనే అంటాడు. శాస్త్రులు, పరిసయ్యులందరూ వచ్చినప్పుడు చెప్పుకుంటూ అంటాడు. మనుష్య కుమారుడిని దూషించినా పర్వాలేదు గానీ, పరిశుద్ధాత్మను దూషించిన వాడు అసలు ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇంటూ హెవెన్. పరిశుద్ధాత్మ అంటే దేవుని మైండ్ అన్నమాట. దేవుని ఆలోచన అంతా గూడా అదే. దాన్ని బట్టి దేవుడు విధులను, నియామకం ఇవన్నీ జేసిండనమాట. ఈ బలులర్పించే ఇవన్నీ గూడా అవి ఫిజికల్‌గా జేస్తున్నావు గానీ, దాని వెనుక స్పిరిచ్యువల్ ఆలోచన విధానం అనేది పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు. అందుకని పాత నిబంధనలో ఖచ్చితంగా మీరెందుకు ఫాలో గావాలని జెప్పిండంటే, అట్లా ఫాలో అయినప్పుడు దేవుని ఆత్మ పని జేస్తది. అహరోను కుమారులని వాళ్ళు నలుగురు కొడుకులలో అహరోనుకి ఇద్దరు కుమారులు వాళ్ళు. దేవుడు దేవునికి ఇష్టం లేని వేరొక అగ్నిని దేవుని సన్నిధిలో పెట్టిండ్రన్నమాట. అది మనకు తెలవాలనమాట. అగ్నిలో వేరైటీస్ ఉండవు గదా! ఏ చెట్టుతోటి ఏది కాల్చినా గూడా అగ్ని వచ్చినప్పుడు అగ్ని క్వాలిటీ సేమ్ ఉంటది. నువ్వు పెట్రోల్ తోటి అగ్ని తీయు, ఒక బట్టతోటి అగ్ని తీయు, ఒక జంతువుని చంపినప్పుడు వచ్చిన అగ్ని రాని, అగ్గిపెట్టెతోటి చేయని, గ్యాస్ లైటర్ పెట్టి చేసినా గూడా. అగ్ని అనే దానికి క్వాలిటీ ఉండదు. ఏదైనా ఒకటే గదా! ఫైర్. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, "నా సన్నిధికి నువ్వు వేరొక అగ్ని తీసుకొచ్చినావు కాబట్టి వాళ్ళని అక్కడనే చంపేస్తున్నట్లు." ఎందుకంటే దేవుని ఆత్మకు విరోధమైన ఇంకొక ఆలోచన విధానంతోటి వాళ్ళక్కడికొచ్చిండ్రనమాట. ఇప్పుడు మనం గూడా దేవుని ప్రేమను జూస్తున్నాము, దేవుని రక్షణను జూస్తున్నాం గానీ, ఇఫ్ వి కెనాట్ రియల్లీ అండర్‌స్టాండ్ ద స్పిరిట్, దానిది వ్యర్థమే అన్నమాట. అందుకని అంటున్నాడు, నీ నీ బట్టలు చింపుకునేది గాదు, మీ హృదయాలను చింపుకో అని యోవేలు ప్రవచించింది. ఎందుకంటే, హృదయంలోకెళ్ళే అన్నీ బయటకొస్తాయి గదా! ఈ ఉదయ కాలంలో మనం ఇదే ఆలోచన విధానం మీద మనం కొంచెం ఎలాబరేట్ చేద్దాం. తర్వాత మనము ప్రార్థనలోకి ఎంటర్ అయిదాం. ఈ నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు సామెతలు 4వ అధ్యాయంలో ఉంటది. 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నది. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అంటుంది. నీ సంపాదన అంతా ఇచ్చియు బుద్ధి సంపాదించుకొనుము అంటుంది. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశం. ద ద ద అటైన్‌మెంట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ద వైజెస్ట్ థింగ్ అన్నమాట. ఆ జ్ఞానమే అసలు ముఖ్యాంశం అంటున్నాడు. పౌలేమంటున్నాడంటే కొరింథీ సంఘంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడొచ్చి, యేసయ్య మనకేమైండంటే, మనకు జ్ఞానమయ్యున్న దేవుడని మనకు పరిచయమైండక్కడ. మనకు 1వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో ఉన్నది. చివరి వచనంలో ఉన్నది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. యేసయ్య మనకేమైండంటే, మన విజ్డమ్ అయిండు, మన నీతి అయిండు, రైచియస్‌నెస్, మన హోలీనెస్, మన లిబరేషన్, రిడెంప్షన్. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఈ 4 యేసయ్య ద్వారానే మనకు జరిగిందనమాట. ఆ జ్ఞానమే కరెక్ట్ అన్నమాట. అందుకని ఆ జ్ఞానము సంపాదించుకో. మార్గమంతా గూడా దేవుని జ్ఞానం గురించి సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానం అనేదంతా గూడా దట్ ఈస్ అబౌట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఏమనంటుండంటే కొరింథీలో రాసుకుంటా అదే రెండవ అధ్యాయంలో ఏమంటుండంటే, రెండవ అధ్యాయం 10వ వచనం నుంచి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని, మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు.
అందుకనే మళ్ళా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంటుంది. ఆత్మ విషయములను అంగీకరించేవాడే జ్ఞానము సంపాదించిన వాడు అంటున్నాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు అంటున్నాడు. జ్ఞానము సంత వీధులలో ఘోషించుచున్నది అని. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ క్రైస్ట్. ఆ క్రైస్ట్ గురించి మనకు కరెక్ట్ అర్థం చేసేది ఏదంటే, అండర్‌స్టాండ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే, ఒక మనిషి లోపల ఉన్న వాని క్యారెక్టర్ ఏందో వాని ఆత్మకి ఎట్లా తెలుస్తదో, అట్లా దేవుని ఆత్మ దేవుని క్యారెక్టర్ దేవుని ఆత్మకి తెలుస్తది కాబట్టి, ఆ ఆత్మ చెప్పినట్టు వినాలి. ఆ ఆత్మను ఒకవేళ నువ్వు దుఃఖపరిస్తే నిత్యాగ్నిలో పడతావు తప్ప ఇంక లేదు. మనుష్య కుమారుని దూషించినా మళ్ళా క్షమాపణ పొందుతావు గానీ, ఆత్మను దూషిస్తే నువ్వసలు మనుష్య కుమారుని అర్థం చేసుకోలేవు. అందుకనే మనం ఒకరు భక్తి పరులుగా ఉంటారు. ఒకడు భక్తి లేకుండా ఎట్లా ఉంటుండంటే, వాడు ఫిజికల్‌గానే చూస్తున్నాడు గానీ, స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తలేడు. అందుకని దేవుడు ఆత్మ చెప్పే మాట వినాలి అని అంటాడు. అందుకని ఎన్ని సార్లు బైబిల్‌లో రాసుంటాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ చెవులు లేకుండా తయారైపోయాం. కాన్ఫరెన్స్‌లో గూడా దేవుని సేవ చేద్దాము, అందరం కలుద్దాం అనే సింపుల్ పాయింట్‌కి ఎవ్వరు రారు. ఎందుకు రారంటే, అసలు దేవుని ఆత్మ పని చేస్తలేదు. ఎవ్వరి అజెండా వాళ్ళు పెట్టుకొని పని పోతున్నారు. ఆత్మలు రక్షించాలి గదా! దేవుని మన కాన్ఫరెన్స్‌లో ఈ అక్రమాలన్నీ సరి చేసుకోవడానికి ఒక సందర్భం క్రియేట్ కావాలి గదా! అంటే ఒక్కరు గూడా ముందుకు రావడానికి ఇష్టమే అయితలేదు. ఎందుకు? అసలు ఆత్మతోటి చూస్తలేరు. వీళ్ళు జూసే క్రీస్తు ఏదంటే వేరే రకమైన క్రీస్తుని జూస్తున్నారు. అందుకనే అన్నారనమాట. ఆత్మ లేకుండా నువ్వు దేవుని మనసును గ్రహించకుండా నువ్వు క్రీస్తుని చూడలేవు. అందుకనే సిలువ వేసేది ఎందుకేస్తావంటే, నీకు జ్ఞానం లేనివాడే సిలువ వేస్తాడు. దాని గురించి ఎంత క్లియర్‌గా రాసుందంటే ఇక్కడేమంటాడంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. పౌలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1 కొరింథీలో. చూడండి. ఈ లోకాధిపతుల జ్ఞానము కాదు గాని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాను. ఈ జ్ఞానం అంటే యేసయ్య అన్నమాట అక్కడొచ్చేది. అది లోకాధికారుల్లో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆ జ్ఞానము యేసయ్య అని తెలిస్తే సిలువ వేయకపోదురు గదా! అంటున్నా. సిలువ ఎందుకేసిర్రంటే వాళ్ళు లోకరీతిగా పోతుండ్రు కాబట్టి దేవుని జ్ఞానము మరుగై ఉన్నది వాళ్ళకి తెలవలేదు. అని. ఇప్పుడు పరిశుద్ధాత్మ గూడా మనకు తెలియజేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే మరలా సిలువ వేస్తున్నామని పౌలు హెబ్రీ పత్రికలంటే బాహాటముగా ఓపెన్‌గా దేవుణ్ణి మళ్ళా సిలువ వేస్తుండ్రు గదా! వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థానం లేదంటాడు. అటువంటి భయంకరమైన వార్నింగ్ ఎందుకిచ్చిండంటే వాళ్ళు దేవుని ఆత్మకు విరోధంగా పని చేస్తున్నారనమాట. హెబ్రీ పత్రికలో ఉంటది. దాని గురించి అంత ఖండితంగా పౌలు చెప్తున్నాడు. ఇగో మూల పాఠంలో తర్వాతనే ఉంటదన్నమాట ఇది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట అవన్నీ చెప్పిన తర్వాత పునరుత్థానం నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమవుటకు సాగిపోవుదము. ఇవి చూడండి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు అంటారు. మళ్ళా సిలువ ఎప్పుడేస్తాడంటే, ఆ జ్ఞానం లేనప్పుడే సిలువ వేస్తాడు. దేవుని జ్ఞానం తెలవకనే వాళ్ళు సిలువ వేసిండ్రు గదా! అని పౌలు అంటున్నాడు. సో, యేసయ్యను మొదటిసారి యేసినప్పుడు దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది అంటు. ఒకవేళ అది మర్మమై ఉండకపోయుంటే, ఆయనను సిలువ వేయకపోదురు గదా! అందుకే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అందుకని వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక
వీరిని క్షమించు అని యేసయ్య ఎందుకు అంటుండంటే, వాళ్ళేం జేస్తున్నారో తెలిస్తే సిలువ వేయకపోదురు. ఆయన దేవుడు కుమారుడు గదా! అని నువ్వే మెస్సియా అని అంటుండే. అప్పుడు ప్రపంచానికి గావాల్సిన రక్షణ దొరకదు గాబట్టి దేవుడేం జేషిండంటే, ఆ కాలంలో వాళ్ళని అజ్ఞాన కాలములని బైబిల్‌లో రాస్తది. క్రీస్తుని తెలుసుకునే కాలం ఉన్నది. క్రీస్తుని మరుగుపరిచిన కాలం ఒకటున్నది. అందుకని ఆ మరుగుపరచకపోయి ఉంటే మాత్రం ఆయనని సిలువ వేయకపోదురు గదా! అంటారు. ఇప్పుడు మనకు బాహాటంగా యేసయ్య గురించి తెలిసిన తర్వాత మరలా సిలువ వేస్తున్నాం అంటే అర్థం ఏందంటే, మనం జూసే సిలువ ఆ యేసయ్యని మనం అసలు ఫాలో అయితలేము. అందుకని అంటుండు మళ్ళా వానికి ఇగ ఛాన్సే లేదని అంటుండు. ఎందుకంటే పరిశుద్ధాత్మనే వాడు ఎదురిస్తున్నాడనమాట. ఆ పరిశుద్ధాత్మనే గదా దేవుడిని మనకు రివీల్ జేషేది. ఒక మనిషిని లోపల వాని ఆత్మ ఎట్లా వాడి గురించి వానికి ఎట్లా తెలుస్తదో, అట్లా దేవుని గురించి దేవుని ఆత్మకే తప్ప ఎవరికీ తెలవదు గదా! ఆ ఆత్మని నువ్వు దుఃఖపరిస్తే నువ్వు నిత్య రాజ్యంలోకి వారసునివి గాదని అంటాడు. అందుకనే దేవుడంటే తెలవకుండా దేవుని సిలువ వేసేటోళ్ళని దేవుడు క్షమిస్తాడు గానీ, అంత తెలిసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఉన్న భ్రష్టత్వం ఉన్నది గదా! దానికి మాత్రం భయంకరమైన పరిస్థితొస్తది. అందరూ రాకడొస్తుంది, ఎత్తబడతామని ఉరుకులాడుతున్నారు గానీ, యేసయ్య గురించి ఆలోచన లేకుండా దేవునికి వ్యతిరేకంగా సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా ఎంత వార్నింగ్ అంటే, ఆ రోజు భయంకరమైన దినంలాగుంటది. ఎన్ని సార్లు సిలువ వేస్తున్నావురా? నా రక్తం ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నావు. అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వని అంటాడు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావు అంటే వాడు పరీక్ష లేదు. లోపల మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నావు. అక్రమము ఓపెన్‌గా కనిపిస్తుంది. దేవునికి అవమానం జరుగుతున్నది. దేవుని సేవ ఆగిపోతున్నది. మనం ఒక పద్ధతిగా మనము దేవుని సన్నిధిలో అందరం ఒకటైతామా అంటే, ఆ మనస్సే రాకపోతే వాని లోపల ఏం ఆత్మ పని చేస్తున్నది? యేసు ప్రభు అంటే ఏ యేసు ప్రభువుని ఫాలో అయితున్నారు? కాన్ఫిడెన్స్ దరిద్రానికి కారణమంతా గూడా ఆత్మ నడిపింపు లేనోళ్ళందరూ ఆత్మ నడిపింపకుండా అక్కడ నిలబడుతుంటారు. థియాలజీ చదవంగానే దేవుని ఆత్మ వస్తదని బైబిల్ ఎక్కడ రాసిలేదు. అసలు యేసయ్య శిష్యులలో ఏ ఒక్కరు గూడా పౌలు తప్ప ఒకడు నిలబెట్టి పక్కకు పెడితే. ఆయన శిష్యులలో ప్రతి ఒక్కరు గూడా దేవుడిని నమ్మి వచ్చిండ్రు అంతే. తర్వాత వాళ్ళ లోపల దేవుని ఆత్మ పని చేసినాక వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ పనులు చేసి దేవుని జ్ఞానముతోటి వాళ్ళు పని చేయగలిగారు. ఆ జ్ఞానము క్రీస్తే అంటుంది. మన నీతి గాని, జ్ఞానము గాని, పరిశుద్ధత గాని, రేపు మనకు జరిగే విమోచనమైన గూడా ఆ క్రీస్తే. ఆ క్రీస్తుని మనం అర్థం జేసుకోవాలంటే ఆయన జ్ఞానమై సంత వీధులలో తిరుగుతా ఉన్నాడు. మనకు ఎన్నో సార్లు తట్టుతున్నాడు. ఆ యేసయ్యని రివీల్ జేసే ఆత్మని మనము పక్కకు పెట్టేసినప్పుడు మరలా సిలువ వేస్తున్నామంట. ఈసారి మనం సిలువ వేసేది మనము మర్మమై ఉన్న క్రీస్తుని గాదు గానీ, క్రీస్తు తెలిసి మనం ఆయనను సిలువ వేస్తున్నాం. అది భయంకరమైన పరిస్థితనమాట. ఇప్పుడు సంఘాలలో గూడా దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు, దేవుని ఆత్మ పని జేయడానికి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటే, దేవుని ఆత్మ మన లోపలికి రావాలంటే దేవుడు డిసైడ్ జేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనుకోవాలి. ఓకే. నేను వీని లోపల నుంచి వీని ద్వారా పని జేయాలని మనం జెప్తే వచ్చి పని జేయడానికి లేదు దేవుడు. మన శరీరం స్వభావం ఎంత క్లీన్‌గా ఉండాలంటే, మనం ఎంత రిసెప్టివ్‌గా ఉండాలంటే, దేవుని ఆత్మ వచ్చి అక్కడ ల్యాండ్ కావడానికి ఇష్టపడాలి. మనమైనా కూడా చూడండి, మనకి ఎక్కడ పోతాం మనకి ఇబ్బంది కలిగే ప్రదేశాలలో పోము గదా! అసలు ఉత్తగా ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ పోతుంటే పక్కల ఏదైనా పౌల్ట్రీ ఫార్మ్స్‌లో ఏదైనా భయంకరమైన వాసన వస్తుంటే మూసుకు ముక్కు మూసుకుంటాం. అది ఆ ప్లేస్ ఎళ్ళిపోయేదాకా మనం ఆడ ఉండనికి ఇష్టం ఉండదు. మనం ఇంట్లో అయినా మన పరిసరాల్లో ఎక్కడైనా గూడా ఒకలాగా మనకు కన్వీనియంట్‌గా లేకుంటే వి జస్ట్ మూవ్ ఔట్ గదా! అట్లా దేవుని ఆత్మ ఎంత ప్రశస్తమైన పరిశుద్ధమైన ఆత్మ మన లోపల వచ్చి ఉండడానికి మనల్ని అంటున్నారు. అందుకని చింపేసుకోవాలి. మన ఆలోచనలతోటి మన హృదయంలో ఆత్మని మనం సరి జేసుకోవాలి. అప్పుడు అంటుంది దేవుని ఆత్మ మన లోపల పని జేస్తది. ఆ ఆత్మ ఏ విధంగా ఎంత పవర్‌ఫుల్ ఉంటదంటే, ఈ దేవుడు ఎవరు? దేవుని స్వభావం ఏంటిది? దేవుడు ఇప్పుడు మనల్ని ఏం జేయమంటుండు? అవన్నీ దేవుని ఆత్మ మన లోపల జెప్తా ఉంటాయి. దాని ప్రకారం పోతుంటామనమాట. ఆత్మను నడిపించినప్పుడు అంత క్లియర్‌గుంటది. దీనికి గుర్తుగా మనకు దేవుడు ఏం చేసిండంటే, మనకు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులను తీసుకొని భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని స్తంభంలాగా రాత్రిపూట, మేఘ స్తంభంలాగా ఉదయం
అరణ్యములో నడిపించుకుంటూ తీసుకుపోయిండు వాళ్ళని. ఒకరా ఇద్దరు 6,00,000 మందిని తీసుకుపోయిండు. రూట్ మ్యాప్ లేదు. ఇప్పుడన్నా జీపీఎస్ ఉంది. అది పెట్టుకొని మనం కరెక్ట్ పోతున్నాం. తెలిసిన ప్లేస్‌కి పోవాలంటేనే ఇయాల రేపు కష్టమైతుంది. అరణ్యంలో పోవాలి. వెనుక నుంచి వాళ్ళు ఏమైతదో తెలవదు. ఇంతమందికి ఎట్లా నడిపించిందంటే ఆత్మనే నడిపించిందంట. దానికి సింబాలిక్‌గా మనకదున్నది. మేఘస్తంభము, అగ్నిస్తంభము 2 గూడా ఆత్మకు సింబల్స్ అవి. మనము గూడా ఇప్పుడు మన జీవితంలో మనం పోయే డైరెక్షన్ అంతా గూడా చూపియాలంటే, మన ఆలోచనలతోటి ఏదో సొసైటీ యాక్ట్ ప్రకారం పోతున్నామని అందరు రూల్స్ మాట్లాడుతాం. ఆత్మ నడిపించాలి గదా! ఈ భూమి మీద ఉన్నాము, ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఒక లా ప్రకారం పోతున్నాం గానీ, సంఘం నడవాల్సింది ఆత్మ ద్వారా గదా! ఆ ఆలోచనతోటి ఆత్మ సంబంధమైనోళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో ముందుకు పోతారు. ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా పోడానికి ఆత్మ మన లోపల మూలుగుతా ఉండాలని. అందుకే ప్రార్థన అవసరం. ప్రతి ఉదయం మనం ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకంటే మనం భక్తులమని ప్రదర్శించుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లల్లో చేసుకుంటుండొచ్చు. ప్రత్యేకంగా మన కాన్ఫిడెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే, మనమందరం ఒక టైంలో కూర్చొని దేవుని సన్నిధిలో మనం ఓపెన్ అయితున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. మన ఆలోచనలు, మన కోరికలు, మనమేదో అజెండా పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు ఇదంతా వేషధారణగా. అందుకే వెన్ వి ప్రే, వి ప్రే ఇన్ స్పిరిట్. పరిశుద్ధాత్మకు కన్వీనియంట్ టైం ఏందంటే, మనల్ని మనం పరీక్షించుకొని మనం దేవుని సన్నిధికి వచ్చి సబ్మిట్ అయితాం కదా! సబ్మిట్ అయినప్పుడు దేవుని ఆత్మ వస్తది. అప్పుడు దేవుని ఆత్మ పని చేస్తదంట. ఆ అగ్ని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ అగ్ని ద్వారానే ఏలియా పోయి మోరియా పర్వతం మీద పోయినప్పుడు అక్కడ కర్మెలు పర్వతం మీద పోయినప్పుడు అక్కడ కాంపిటీషన్ క్రియేట్ అయిపోతుంది. 400కి పైగా వాళ్ళుంటారు. వాళ్ళు గూడా బలిపీఠంలో పెడతారు. కానీ ఇక్కడ దేవుని బలిపీఠం, ఇక్కడ దేవుని పక్షాన నిలబడుతుంది. అప్పుడు దేవుని ఆత్మ బలి ఎవరిని యాక్సెప్ట్ చేస్తదో మనకు చూపిస్తుంది. కయ్యూను, హేబేలు దగ్గరలో ఫిజికల్‌గా దేవుడు ఎట్లా పని చేస్తాడో మనకు చూపించిండ్రది. ఇప్పుడు మన ముందల గూడా ఉన్నది ఒక బలిపీఠం. ఆడ మనం దేవుని కొరకు మనం పెడుతున్నాము. దేవుడు దాన్ని తాకాలి గదా! దేవుని అగ్ని తాకాలి. అప్పుడే గదా ఆ బలిని దేవుడు యాక్సెప్ట్ జేస్తాడు. అట్లనే మనం గూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన అందరం జేస్తున్నాం గదా ప్రార్థన. ఏ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ జేస్తాడంటే, ఈ ఆలోచన విధానం ఉండాలి. దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము కింద మనం ఉండాలి. అప్పుడు మనం దేవునికి విరోధం కాని ఆత్మ సంబంధమైన క్రియలలో పాలువారమైతాము. దాని వలన దేవునికి మహిమ కలుగుతది. మనం బాటమ్ లైన్ జూసుకుంటే ఏమైంది ఇంతకాలం జేసినాక అంటే, నీ సేవకులను ఎవ్వరిని గుర్తుపెట్టుకోరు గానీ వాళ్ళ సేవ ఫలితము గుర్తొస్తది. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచే రోజులొస్తాయన్నమాట. ఇప్పుడు మనం మిషనరీస్ అందరిని చూసుకుంటే కూడా వాళ్ళ ఇమేజెస్ మన మైండ్‌లో లేవు గానీ, వాళ్ళ సేవ మన మైండ్‌లో ఉన్నది. వాళ్ళు జేసిన పనులు మనకు కనబడుతున్నాయి. అవి జూసినప్పుడు మనం దేవుని మహిమపరుస్తున్నాము. వాళ్ళని ఎంత గొప్పగా జేసిండ్రు గదా! అంటాం. మన క్రియలు మన ఎంబడొస్తాయంటే, ఏ క్రియ అయితే దేవుణ్ణి మహిమపరుస్తదో, ఆ క్రియలో నిత్యత్వం ఉంటది. ఆ క్రియలు ఆత్మ ద్వారా జరుగుతాయి తప్ప శరీరం ద్వారా మనం చేయలేము. అటువంటి క్రియలు జేయడానికి మనము మన ఆత్మను సరి జేసుకుందాము. లెట్ అస్ టేర్ డౌన్ ద ఫిజికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. మన ఆత్మని దేవుని సన్నిధికి అప్పగిందాము. అప్పుడు దేవుని ఆత్మ మన అంతరాత్మకు మన మనస్సాక్షిని సరి జేస్తది. పరిశుద్ధులు గావడానికి వేరే షార్ట్ కట్టే లేదిగ. దిస్ ఇస్ ద ఓన్లీ వే వన్ క్యాన్ బి యాక్సెప్టబుల్ టు గాడ్. దేవుని యాక్సెప్ట్ చేయాలంటే, దేవుని ఆత్మ మన లోపల దిగి రావాలంటే, హృదయ శుద్ధి తప్ప ఇంక వేరే ప్రొవిజనే లేదనమాట. లేకపోతే మళ్ళా మనం గూడా తెలిసి బాహాటముగా మళ్ళా సిలువ వేస్తున్నాము. అది భయంకరమైన పరిస్థితి. అది వార్నింగ్ ఇస్తుందనమాట. రేపు రాకడ వచ్చినప్పుడు నువ్వేమేమి అనుకుంటున్నావు గానీ, అప్పుడు యేసయ్య అంటాడు, నా గురించి ఎంత గొప్ప గొప్ప పనులు చేసినావు గదా! అంటే, ఎవర్రా నువ్వసలు అంటాడు. దయ్యాలు ఎల్లగొట్టలేదా? నీకోసం ఎన్ని గొప్ప కార్యాలు జేసినావు. ఎంతమందిని రక్షించలేదా? బాప్తిస్మాలు ఇయ్యలేదా? చర్చిలు కట్టలేదా? అవన్నీ దేవుడు పక్కకు పెట్టేస్తాడు. అసలు లోపల నువ్వు ఎవర్రా? యూ హావ్ నెవర్ అండర్‌స్టూడ్ మై స్పిరిట్ అన్నాడు. అందుకని దేవుని ఆలోచనలు గ్రహించాలంటే దేవుని ఆత్మను చులకన చేయదు. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు అనేది
దూరం అయిపోయింది. ఏదో పెంతెకోస్తలు తర్వాత వాళ్ళిట్లా జేస్తారు. ఆ టైప్‌లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో పోయి నిజంగా దేవుని ఆత్మకు దూరం అయిపోతున్నాం మనం. అది టూ మచ్ ఉండొచ్చు కానీ, పరిశుద్ధాత్మ అభిషేకంతోటి, పరిశుద్ధాత్మ నడిపింపుకు విలువ ఇయ్యనప్పుడు, పుల్పిట్ మీద నుంచి ఎవరెంత గొప్పగా చెప్పినా గూడా అది వింటాము, పక్కకు పెట్టేస్తాం. లేదా దానికి మార్కులేయడం నేర్చుకున్నాం మనం. భలే చెప్పిండు ఈరోజు వాక్యం. 100కు 70 ఎయొచ్చు, 30 ఎయొచ్చు. హ్మ్. వి జస్ట్ టెండ్ టు లిజన్ అండ్ వి ట్రై టు ర్యాంక్ తర్వాత పక్కకు పెట్టేస్తాం మనం. మన లోపల పరివర్తన తెచ్చే ఆ ఆత్మకు మనం లోబడి ఉందాము. ప్రార్థనలో గూడా మనకది చాలా ముఖ్యం. బికాస్ దేవుని కొరకు మనం ముందుకు పోయేటప్పుడు, ఈ పరిస్థితిని మనం చెక్ జేసుకోకపోతే, మనం గూడా దేవునికి వ్యతిరేకంగా పోతూనే ఉంటది. ఒక 1 డిగ్రీ పక్కకు పోయినా గూడా పోయేటప్పుడు వేరేగా అయిపోతది. ఒకటే బస్ స్టాండ్‌లో ఉంటాం. 2 బస్సులు పక్క పక్కకుంటాయి. ఒకటి ఒక దిక్కు పోతది. ఇంకోటి ఇంకో దిక్కు పోతది. కానీ 2 పక్క పక్కకే ఉంటాయి. ఒక 4 అడుగులు అటేసినా, ఇటేసినా ఏం డిఫరెన్స్ ఉండవు. కానీ ద డైరెక్షన్ దట్ యూ గో అది చాలా డిఫరెన్స్ ఉంటది. అందుకే దేవుడు కరెక్ట్ నడిపించే సెన్సిటివ్ స్పిరిట్ మనం డెవలప్ చేసుకుందాం. దానివల్ల దేవునికి మహిమ కలుగుతది. దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. థాంక్ యూ. థాంక్ యూ ఫిలిప్.